మన చెయ్యి మన కంట్రోల్లో ఉంది. ఈ చెయ్యితో నేను ఇట్లా మౌత్ పట్టుకోవచ్చు, కిందకి దించవచ్చు. నా కళ్ళు నా కంట్రోల్లో ఉన్నాయి. నచ్చకపోతే మూసేసుకోవచ్చు, నచ్చితే తెరుచుకోవచ్చు. నా చెవులు నా కంట్రోల్లో ఉన్నాయి. నచ్చితే వినొచ్చు, నచ్చకపోతే రెండు చెవులు మూసుకోవచ్చు. నా కాళ్ళు నా కంట్రోల్లో, నచ్చితే వెళ్ళొచ్చు, లేకపోతే కూర్చోవచ్చు. బట్ నా హార్ట్ నా కంట్రోల్లో ఉందా? ఓ గుండె ఒక్క నిమిషం ఆగు, ఎంతసేపు కొట్టుకోవడమేనా, ఓ 2 నిమిషాలు రెస్ట్ తీసుకోవా, నీకు నిద్ర ఉండదా అని చెప్పి గుండెని ఆఫ్ చేసుకోగలనా? గుండెని కంటిన్యూగా ఏం గుండె కొట్టుకోవట్లేదు, స్పీడ్గా కొట్టుకుంటున్నాడు, స్లో కొట్టుకో. ఓ లంగ్స్, ఊపిరితిత్తులారా ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ వాతావరణం బాగాలేదు, ఫుల్ మంచు పట్టింది, అవి నువ్వు లోపలికి వస్తే మాత్రం ఆ లోపలంతా కూడా ఆ ఫ్లమ్ పట్టేస్తుంది. ఊపిరితిత్తులారా స్లోగా కొట్టుకోండి, స్లోగా ఆ యొక్క ఆ ఊపిరి ఉచ్ఛ్వాసాలు చెయ్యండి అని చెప్పుకోగలమా? ఓ కిడ్నీస్, మీ ఫంక్షన్ సరిగా లేదు, కరెక్ట్గా ఫంక్షన్ చేయండి, ఇదిగో నేను ఆజ్ఞాపిస్తున్నాను మిమ్మల్ని, ఫాస్ట్గా చేయాలి ఈ సమయంలో, లేదా స్లోగా చేయాలి ఈ సమయంలో. ఓ డైజెస్టివ్ సిస్టమ్, ఓ జీర్ణ వ్యవస్థ, నువ్వు అసలు అన్నం అరగట్లేదేంటి, తిన్నదేమిటో పొద్దున్నంటే మధ్యాహ్నం ఆకలేయట్లేదు, మధ్యాహ్నం తింటే నైట్కి ఆకలేయట్లేదు, అరగాలి, ఏం చేస్తావు, ఖాళీగా ఉండే, నీ పనేటి జీర్ణ వ్యవస్థ, నువ్వు జీర్ణం చేసుకోవాలి కదా అని నీ నోటితో కమాండ్ చేసి వాటిని ఏమన్నా కంట్రోల్ చేయగలమా? చెయ్యలేము. ఇట్ ఈస్ ఆల్ ద ఇంటర్నల్ పార్ట్స్ బిలాంగ్స్ టు గాడ్. అవన్నీ దేవుని కంట్రోల్లో ఉన్నాయి. ఈరోజు ప్రియ సహోదరుడా, వాటిని అన్నిటినీ దేవుని కంట్రోల్లో, అవన్నీ కంటిన్యూగా పనిచేయాలి అంటే, అవి దేవుని చేత నేను జీవింపజేయబడాలంటే, బ్రతకాలంటే ఒక ప్రాథమికమైన మెట్టేటంటే కన్ఫెషన్. సో క్రిస్టియన్ ఎవరు అని అడిగిన ప్రశ్నే ఏ కన్ఫెస్డ్ పర్సన్, క్షమాపణ పొందినవాడు. ఇప్పుడు నువ్వు క్షమాపణ పొందేవా? ఎదుటి వ్యక్తిని అడగాలి, నీ పాపం క్షమించబడిందా, నీ దేవుడు నిన్ను నీ క్షమాపణ అనుభవానికి ఇచ్చాడా? ఇప్పుడు చెప్పగలవా? ఒకవేళ క్షమాపణ బుద్ధి తిరిగి వెళ్ళి అదే పాపం చేస్తున్నావా?